बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमन यब्तगी गैरल इस्लामी दीना फलन युक़बल मिन्हु व हुव फ़िल आख़िरति मिनल ख़ासिरीन सदक़ल्लाहुल अज़ीम वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम ला युमिनु अहदुकुम हत्ता यकूनु हवाहु तबअन लिमा जिअतु बिही औ कमा क़ाल अलैहि सलातु वस्सलाम। అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన సకల విధాల ప్రశంసలు సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయుల బృందానికి మరియు నాతోటి విద్యార్థినీయులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నేను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రాముఖ్యత గురించి వివరించబోతున్నాను. ముస్లిం పర్సనల్ లా అంటే అల్లాహ్ ప్రసాదించిన దివ్య ధర్మము. ఈ ధర్మ పరిరక్షణ కొరకు భారతదేశంలో ఏర్పాటు అయిన సంస్థ పేరు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని పిలుస్తారు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ 1973లో ప్రారంభం కావడం జరిగింది. ఇది ఉర్దూ, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వ్యవహరించెను. ఇందులో సభ్యుల సంఖ్య 41. ఈ బోర్డు భారతీయ ముస్లిం సమాజ అభిప్రాయ వేదికగా ముస్లింల సమస్యల పరిష్కార రీత్యా పాటుపడుతుంది. ఎన్నో ఏళ్ల తరబడి మన వాళ్ళు తమ ఉనికి కోసం పోరాడుతూనే ఉన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు షరియత్ ఆదేశాలకు మానవ నైజం, బుద్ధి వివేచనలలో గల సారూప్యతను వివరించడం జరిగింది. ఆనాడు ఇందిరాగాంధీ సైతం తమ ప్రభుత్వ సహాయంతో ముస్లింలకు పలు సమస్యల పరిష్కారాలలో సహాయం అందించారు. కానీ ఈనాటి ప్రభుత్వాలు త్రిబుల్ తలాక్ అని, కాలేజ్కి హిజాబ్ వద్దని, అధిక సంతానం వద్దని, అవని ఇవని ఇలా ప్రతి దానిలోనూ తలదూరుస్తున్నారు. మేము హిజాబ్ వేసుకొని కాలేజీకి వెళితే వీరికేమి, మేము త్రిబుల్ తలాక్ పాటిస్తే వీరికేమి, ప్రతి దానిలోనూ ఇలా తినాలి, అలా చదవాలి, ఇలా వేసుకోవాలి అంటూ తిండి, బట్ట, చదువు అన్నింటిలోనూ అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛకు వ్యతిరేకం ఈ విధానం. ప్రియమైన శ్రోతలారా, ఒక భార్య చాలు, 2-3 భార్యలు అనవసరమని బహుభార్యత్వాన్ని తప్పుపట్టే మహానుభావులతో ఈరోజు మీ అందరి సమక్షాన నేను ఒక విషయాన్ని చెప్పదలిచాను. చెట్టుకు చీర కట్టినా గుడ్లప్పగించి చూసే ఈ సమాజంలో ఏ ఆసరా లేని ఒక ఆడబిడ్డకు ఒక భర్తగా, స్నేహితునిగా, అండగా జీవితాంతం ఏ గుంట నక్కల చూపుని భయపడకుండా నేను కాపాడుతానని ఒక విధవురాలికు, ఒక నిస్సాయ స్థితిలో ఉన్న ఆడదానికి షరియత్ పరంగా చెయ్యూతనిచ్చే ప్రక్రియయేనండి ఈ ఇంకొక వివాహం అంటే. అయినా ఉన్న భార్యను వదిలేసి భారతదేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన వారికి ఏం తెలుస్తుందండి భార్య అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో. ఇలా దేశంలో ప్రతి మూల, ప్రతి గ్రామంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అన్యాయాలను, ఈ అక్రమాలను అన్నింటినీ అరికట్టడానికి మనమందరం ఒకే గొంతులో ఉద్యమించడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు తయారు చేయబడింది. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కాలాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఖురాన్ యొక్క సత్యవాక్కును వినరాబాయి. ఈ జగతికి ఇస్లాం ఒక్కటే మార్గదర్శనం పోయి. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.